ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ సాధికారిక సగర కన్వీనర్ గుర్రం సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ సోమవారం రాష్ట్ర బీసీ సాధికారిక సగర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండలంలోని గుర్రంపాలెం, గండేపల్లి మండలాల్లోని నీలాద్రిరావుపేట గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీ సాధికారిక కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా సగరలు బీసీ డిలో ఉన్నవారిని ఏలోకి మార్చేవారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి సగరలు అందరూ పనిచేసి జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ని గెలిపించుకోవాలని కోరారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగరులకు అన్ని విధాలా అన్యాయం చేసిందని, ఎక్కడ పని చేసుకోవడానికి పనులు కూడా లేవని, సగరులందరినీ చైతన్యపరచడానికి 3 రోజుల పాటు కాకినాడ జిల్లా అంతా పర్యటిస్తారని, అందులో భాగంగా మొదటి రోజు జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సాధికారిక సగర కమిటీ సభ్యులు నంగన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాస్ గారు రేపు 25వ తారీఖుని కాకినాడ జిల్లాకు వస్తున్నారు. కావున 3 రోజులు కాకినాడ జిల్లాలోనే ఉంటారు. మొత్తం జగ్గంపేట నియోజకవర్గంలో ఒక రోజు రేపు పంచమాని 25వ తారీఖుని జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది. మా సగరపేట గ్రామాల్లో అన్ని గ్రామాలు తిరిగి అందరినీ టీడీపీకి, జనసేనకి, బీజేపీ అభ్యర్థులకి గెలిపించమని, ఓటు వేయమని మేము గ్రామాల్లో తిరుగుతాం. అంతే కాబట్టి మన సగరులందరికీ మేము చెప్పేది ఏంటంటే, మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మన గ్రామాలకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అతి భారీ స్థాయిలో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయమని, అలాగే మన జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారిని అతి భారీ మెజార్టీ మీద నెగ్గించవలసిన బాధ్యత మన సగరులందరిపైన ఉన్నదే, అలాగే మన బీసీలందరిపైన ఉంది కాబట్టి, అలాగే మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీని గారిని గట మన భారీ మెజార్టీగా నెగ్గించుకోవచ్చిన బాధ్యత మన సగర్లో మన బీసీలందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు కార్యక్రమంలో జగ్గంపేట యువకులు కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరూ మన అధ్యక్షుల వారు వచ్చిన జగ్గంపేట మండలంలో గుర్రంపాలెం ఒక గ్రామానికి వెళ్తాం. అలాగే గండేపల్లి మండలంలో నీలాద్రిపేటలో 2 గ్రామాల్లో మేము పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే కాబట్టి మన బీసీలు, మన సగర్లు ముఖ్యంగా ఈ జగ్గంపేట నియోజకవర్గం మన జ్యోతుల నెహ్రూ గారిని అతి భారీ మెజార్టీ మీద నెగ్గించవలసిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి, అలాగే మన పార్లమెంట్ అధ్యక్షులు తంగెళ్ల ఉదయ శ్రీని గారిని భారీ మెజార్టీగా నెగ్గించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నేను కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై భగీరథ, జై సగర్. ఎప్పటి నుంచో ఎంతోమంది నాయకులు, మా సగర నాయకులు పెద్దలైనా సరే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దీని నుంచి ఏలో మార్చాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా చేశారు. అలాగే వైసీపీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరో చేయలేదు. అది ఈరోజు మా జంపన వీర శ్రీనివాస్ గారు అధ్యక్షన మా రాష్ట్ర కన్వీనర్ కమిటీలు అందరూ కలిపి మేము మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి సమస్యలు, పవన్ కళ్యాణ్ గారి సమస్యలు, అలాగే మోడీ గారి సమస్యలు మేనిఫెస్టోలో దీని నుంచి ఏలోకి మార్పించడానికి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళకి మేము రుణం తీర్చుకోవడం కోసం అతి భారీ మెజార్టీగా మా నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మన
జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా, తంగిళ్ళ ఉదయసేని గారిని ఎంపీగా నెక్కించుకుంటామని మేము కోరుకుంటున్నాం. అలా జై తెలుగుదేశం, జై జనసేన, జై టీడీపీ, జై సగర్, జై సగర్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.